హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో వచ్చేసరికి నేను మీకు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు వెరిఫికేషన్ బ్యాడ్జ్ని ఎలా రిక్వెస్ట్ చేయడం అనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీరు ఇన్స్టాగ్రామ్లో దీనికి ఒక లిమిట్ ఉంటుంది. అంటే యూట్యూబ్ మానిటైజేషన్ కొరకు 4000 అవర్స్ వాచ్ టైం, అలాగే 1000 సబ్స్క్రైబర్స్ ఎలానో మనకి ఇన్స్టాగ్రామ్లో 100K ఫాలోవర్స్ అయితే మనకు వెరిఫికేషన్ బ్యాడ్జ్ అనేది మనకు వస్తుంది. మీకు 100K ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నట్టయితే మీరు దీనికి ఎలిజిబుల్ అన్నట్టు. మీరు అప్లై చేసుకున్నాక వాళ్ళు ఒక వెరిఫై చేసి రివ్యూ చేసి మీకు అది కావాలంటే ఇస్తారు. ముందుగా అది ఎలానో చూసుకుందాం. ముందుగా మీరు మీ ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసేసి అందులో మీరు మీ ప్రొఫైల్పై క్లిక్ చేసి 3 డాట్స్పై క్లిక్ చేసి అక్కడ అకౌంట్పై క్లిక్ చేయండి. అకౌంట్పై క్లిక్ చేశాక అక్కడ రిక్వెస్ట్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ అని ఉంటుంది. ఇదిగోండి, దీన్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అక్కడ మీ ఫుల్ నేమ్ ఇచ్చండి. ఇక్కడ మీ ఐడి ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే వచ్చేసరికి అలియాస్ అంటే మీకు వేరే పేరు ఉంటుంది చూడండి, అది అక్కడ ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి అలాగే ఇక్కడ ఒక ఫోటో అనేది మీరు అటాచ్ చేయవలసి ఉంటుంది. ఆ ఫోటో మీ డ్రైవింగ్ లైసెన్స్ అంటే మీ ఐడెంటిటీ ఏదో ఒకటి గవర్నమెంట్తో వెరిఫై అయి ఉన్నది మీరు అక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీరు ముందుగా ఒక ఫోటో తీసేసుకొని అక్కడ అటాచ్ అనే కాడ మీరు ఫోటో సెలెక్ట్ చేసుకొని సెండ్ అనేది చేస్తే మన ఇన్స్టాగ్రామ్ వాళ్ళకు అది వెళ్ళిపోతుంది. ఇన్స్టాగ్రామ్ వాళ్ళకు వెళ్ళిపోయాక వాళ్ళు రివ్యూ చేస్తారు. మీరు ఒకవేళ వెరిఫికేషన్ బ్యాడ్జ్కు అప్లై చేస్తే కన్ఫర్మ్ వస్తుందని గ్యారంటీ ఉండదని వాళ్ళే ఇక్కడ చెప్పుకుంటున్నారు. కాబట్టి మనకు లక్ ఉంటే మనకు వస్తుంది. 90% మాత్రం మనకు వస్తాయి, మిగతా 10% మనం ఏదో అనుకోవాలి. ఇలా మీరు అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ని. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే టాపిక్స్ని కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేస్తూ ఉండండి. ఒకవేళ మీరు చెప్పిన టాపిక్ పై నేను వీడియో చేసినట్టయితే మీకు అప్రిసియేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈస్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్